రోజున మంచి శుక్రవారాన్ని జరుపుకుంటూ ఉన్నారు. మంచి శుక్రవారము మనకి క్రైస్తవ క్యాలెండర్లో మనం చూసినట్లయితే ఈ దినము అత్యంతమైనటువంటి పవిత్రమైన గంభీరమైనటువంటి రోజుల్లో ఒకటని మనం తెలుసుకోవాలి. మంచి శుక్రవారము సహజంగా ఈ యొక్క శుక్రవారానికి మంచి అని ముందు ఎందుకు చేర్చారో చాలామందికి తెలియదు. సిలువను గురించినటువంటి శక్తిని తెలియనటువంటి వారికి అది వెర్రితనంగానే కనపడుతుంది, కానీ తెలిసినటువంటి వారు మనకు మాత్రం అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఏ శుక్రవారాల్లో లేనటువంటి మంచి, సంవత్సరంలో వచ్చే శుక్రవారాలు అన్నిటిలో కూడా లేనటువంటి మంచి ఎందుకు ఈ శుక్రవారానికి చేర్చబడిందంటే దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశము మంచిది కాబట్టి. హల్లెలూయా. దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశము చాలా మంచిది. సహజంగా లోకపరంగా మనం ఆలోచన చేసినట్లయితే మనకి కావాల్సినటువంటి వారు, మనకి బాగా ప్రియమైనటువంటి వారు ఒక బుధవారం రోజో, గురువారం రోజో, ఆదివారం రోజో మనం ఒకవేళ చనిపోతే మనం ఎప్పుడూ కూడా అది మంచి ఆదివారం అని, మంచి బుధవారం అని, మంచి గురువారం అని మనం అనుకోము. కానీ యేసు ప్రభు వారి యొక్క ఆయన సిలువలో సర్వమానవాళి కోసము చనిపోయినటువంటి ఆ యొక్క దినాన్ని, ఆ శుక్రవారం దినాన్ని మంచి శుక్రవారం అన్నారు. ఎందుకంటే ఇందాక చెప్పినట్లుగా ఈ రోజున మానవాళి యొక్క పాపపు సంకెళ్ళ నుండి విడిపించి ప్రతి ఒక్కరిని కూడా దేవునికి దగ్గరగా చేసినటువంటి రోజు ఈరోజు. హల్లెలూయా. మన మానవుల యొక్క మన పాపపు సంఖ్యలన్నింటినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తెంచివేశాడు. సిలువలో ఆయన చేసిన సిలువ క్రయధనము ద్వారా ఆ యొక్క మానవ సంఖ్యలు తెంచి, పాపపు సంఖ్యలు తెరిచి దేవునికి దూరస్తులైనటువంటి మానవుల్ని సమీపస్తులుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని యేసుప్రభు వారు చెప్తున్నారు కదా, యేసుప్రభు వారు చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న, అడిగేటువంటి ప్రశ్న కూడా, యేసుప్రభు వారిని మానవులు చంపారనుకుంటారు, కానీ యేసుప్రభువుని ఎవరు చంపలా, ఆయనే ప్రాణము పెట్టాడు. హీ చూస్ టు డై. విలియం బ్రాక్లీ అనేటువంటి ఒక భక్తుడు ఈ విధంగా అంటాడు, జీసస్ డిడ్ నాట్ డై బికాస్ మ్యాన్ కిల్, హీ డైడ్ బికాస్ హీ చూస్ టు డై. ఆయన చనిపోవాలని ఇష్టపూర్వకంగా సర్వమానవాళి కోసము చనిపోవాలని ఆయన ఇష్టపడ్డాడు, ఎన్నుకున్నాడు కనుక ఆయన చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు ఎవరు ఆయన చంపలేదని మనం తెలుసుకోవాలి. కాబట్టి యేసు ప్రభు వారు మరి ఈ యొక్క సిలువ ధ్యానం రోజున యేసు ప్రభు వారు గడిచినటువంటి ఇది 39వ రోజు, 38 రోజులుగా మనము సిలువను మనం ధ్యానిస్తూనే ఉన్నాము. మన ఆత్మను మనం పరిశీలన చేసుకుంటూనే ఉన్నాం. మన ఆధ్యాత్మిక జీవితాలను మనం కట్టుకుంటూనే ఉన్నాం. మరలా ఈ దినము కూడా మనము మన జీవితాలను సరిచూసుకుంటూ ఉండగా మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని సంధించి మనల్ని ఆత్మీయంగా బలపరిచి మనమందరము కూడా ఆయన సిలువనెత్తుకొని యేసును వెంబడించేటువంటి విశ్వాస వీరులము అగుదుముగాక. ఆమెన్. మంచిది. యేసు ప్రభు వారు కల్వరి శిలువలో పలికినటువంటి 7 మాటలు మీకు వివరించబోయే ముందు, దాంట్లో ఉన్న పరమార్థాన్ని వివరించబోయే ముందు జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మొట్టమొదటి మాట మనం ధ్యానం చేసుకోవాలంటే యేసు ప్రభు వారికి ఎటువంటి అన్యాయపు తీర్పు జరిగిందో మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా చట్ట విరుద్ధమైనటువంటి అన్యాయపు తీర్పు ఆయన పొందారో మనం తెలుసుకోవాలి. ఆ రీతిగా అన్యాయపు తీర్పు పొందాడని మనము తెలుసుకున్నప్పుడే యేసు ప్రభు వారు ఆ మొట్టమొదటి మాట పలుకుతున్నప్పుడు నిజంగా ఎంతగా మనుషులను ద్వేషించేటువంటి మనుషులను కూడా ఎంతగా ఆయన ప్రేమిస్తాడో మనకు అర్థమవుతుంది, మనం తెలుసుకోవాలి. మనందరికీ తెలుసు, నిన్నటి దినాన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పస్కా విందులో శిష్యులతో మరి భోంచేసి ఇస్కరియోతు యూదా తనని అప్పగిస్తాడని ఆయన గుర్తుపెట్టి, తర్వాత ఆయన శిష్యులను బలపరచడానికి అనేకమైనటువంటి మాటలు ఆయన చెప్పి, ఆదరణకర్తను మీకు పంపిస్తానని చెప్పి వారిని ధైర్యపరిచి, తర్వాత
మరి శిష్యులందరితో కూడా కలిసి ప్రాముఖ్యంగా ఆయన దగ్గర శిష్యులైనటువంటి పేతురు, యోహాను, యాకోబులను తీసుకొని గెత్సెమనే తోటకు వెళ్ళి ఆయన ఎంతగానో కన్నీరు కార్చినట్లుగా తన యొక్క స్వేద గ్రంథుల్లో నుంచి మరి రక్తము కారునంతగా అంత ఆవేదనతో ఆయన ప్రార్థన చేసినట్లుగా, తండ్రి యొక్క చిత్తానికి తన్ను తాను సమర్పించుకున్నట్లుగా మనం అందరము చూస్తున్నాం, మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆ విధంగా ప్రార్థన చేస్తున్న సమయంలో మరి ఇస్కరియోతు యూదా ఈ యొక్క యూదా మత పెద్దలతో అదేవిధంగా సైనికులతో వచ్చి మరి ఈ విధంగా నేను ఎవరిని ముద్దు పెడితే అతడే యేసు క్రీస్తు అని వారికి ఒక ఆనవాలు చెప్పి ఈ యొక్క ఇస్కరియోతు యూదా వెళ్ళి యేసు ప్రభువుని ముద్దు పెట్టుకొనగా వారందరూ కూడా వచ్చి ఆ యొక్క మత పెద్దలు అదేవిధంగా మరి సైనికులందరూ వచ్చి కూడా యేసు ప్రభువును పట్టుకొని ఆయనని, అది నిన్నటి జరిగినటువంటి సంఘటన, వెనువెంటనే ఆయన్ని మరుసటి దినము మరి ఆ యొక్క పిలాతు ఎదుట నిలబెట్టే ముందుగా ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైనటువంటి అన్నా దగ్గరికి వెళ్ళి తనని నిలబెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అన్నాని దగ్గరికి తీసుకెళ్ళి నిలబెట్టినట్టుగా మన సైనికులు, సహస్రాధిపతులు, యూదుల బండ్రోతులు వారందరూ కూడా, అంటే ఇతడు కయాపాకు మామగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే కయాపాకు మామ అంటే గత సంవత్సరము, అంటే ఇతడు అన్న అనేటువంటి వ్యక్తి ఒక ప్రధాన యాజకుడుగా గత సంవత్సరంలో ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటయ్యా నీ సంగతి, నీ బోధ ఏంటి, నీ బోధ గురించి ఏంటి చెప్పు, కొంచెం వినాలని ఉన్నదన్నప్పుడు యేసుప్రభు వారు, నేను రహస్యంగా ఏం మాట్లాడలేదు, బాహాటంగానే మాట్లాడాను, సమాజ మందిరంలోనే మాట్లాడాను, ఇక్కడ ఉన్నటువంటి వారిలో చాలామంది కూడా నా బోధలు విన్నారు, నేను చెవుల్లో గుసగుసలేమీ మాట్లాడలేదు, బాహాటంగానే మాట్లాడానని చెప్పినప్పుడు అన్నా దగ్గర ఆ యొక్క మరి ప్రధాన యాజకుడికి అటువంటి సమాధానం ఇచ్చినందుకు అక్కడ ఉన్నటువంటి బండ్రోతులు యేసుని అరచేతులతో కొట్టినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు యేసు ప్రభు వారు, నేను కాని మాట ఏమైనా మాట్లాడితే చెప్పండి అని అక్కడ ఎదిరించిన సందర్భాన్ని మనం చూస్తాం. తర్వాత అన్నా దగ్గర నుంచి మరి అతన్ని కయాపా దగ్గరికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. కయాపా దగ్గరికి, అదేవిధంగా పెద్దల దగ్గరికి. దీన్నే సెన్హెడ్రిన్ సభ అంటారన్నమాట. 70 మందితో కూడినటువంటి ఫరిసేయులు అదేవిధంగా సద్దుకయ్యులతో కూడినటువంటి పెద్దల సభ అంటారన్నమాట, సెన్హెడ్రిన్ సభ. మరి కయాపా అప్పుడు మనం చూసినట్లయితే ఆ సంవత్సరాన ప్రధాన యాజకుడిగా ఉన్నాడనమాట. అతని ఎదుటికి తీసుకొచ్చి ఆ యొక్క మరి యేసుని బంధించినట్లుగానే ఆయన దగ్గరికి తీసుకొచ్చి నిలబడినప్పుడు యేసు ప్రభువు మీద అనేకమైనటువంటి సాక్ష్యాలు, అబద్ధ సాక్ష్యాలు పుట్టించారు. కానీ ఏ సాక్ష్యము కూడా ఆయన మీద, ఏ నేరము కూడా రుజువు కాలేదన్నమాట. ఏ సాక్ష్యము కూడా దొరకనందువలన తుదకు ఇంకా ఆలోచన చేసి, మరి నీవు వాక్యం చెప్తున్నప్పుడు మేము విన్నాము, మీరు దేవాలయంలో పడగొట్టి మరి 3 దినాల్లో కడతావని చెప్పినప్పుడు, ఆ సమాధానం అడిగినప్పుడు నిజంగానే నువ్వు ఆ విధంగా చెప్పావన్నప్పుడు యేసు ఏం మాట్లాడలేదన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే నీవు నిజంగా రెండవ ప్రశ్న అడుగుతున్నారు, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే, నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు కనపరుచుకోమని చెప్పినప్పుడు యేసుప్రభు వారు అప్పుడు తను మాట్లాడుతూ, మనుష్య కుమారుడు మీరు ఖచ్చితంగా తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చుండటం మీరు చూస్తారు, అదేవిధంగా ఆ మనుష్య కుమారుడే మేఘారూరుడై, ఆకాశ మండలం మీద మేఘారూరుడై మీరు చూడటం, మీరు రావటం, మీరు మరలా చూస్తారు అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మాటకి యేసు దేవదూషణ చేస్తున్నాడని ఆ యొక్క ప్రధాన యాజకుడు వస్త్రములు చింపుకొని, ఇంకా మనకి సాక్ష్యాలతో ఏం పని, ఇతడు దేవదూషణ చేస్తున్నాడని అందరూ కూడా 70 మంది సెన్హెడ్రిన్ సభ వాక్యం ఏం చెప్తుందంటే, వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసిరి. ఒకరు కాదు, 70 మంది. మరి ఎంతమంది ఉమ్మి వేశారో ప్రతి ఒక్కరూ కూడా యేసు దగ్గరికి వచ్చి ఆయన ముఖము మీద ఉమ్మి వేసినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఆయనను గుద్దినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఆయనను అరచేతులతో కొట్టారు. ఎవరు వీరందరూ కూడా?
మత పెద్దలు వారు ప్రవర్తించేటువంటి విధానం చూడండి ఎలా ఉన్నదో. ఒక భక్తుణ్ణి, పాపములో నడుచుకునేటువంటి భక్తుణ్ణి సన్మార్గంలో నడిపించాల్సినటువంటి వారు ఏ విధంగా చూడండి, ఉమ్ము వేసినట్లుగా, గుద్దినట్లుగా, అరచేతులతో కొట్టినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఎగతాళి చేశారు. కొట్టి నిన్ను ఎవరు కొట్టారని వారు మనం చూసినట్లయితే ప్రవచించమని యేసు ప్రభుని గేలి చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇది జరుగుతున్న సమయంలోనే బయట ఇంకో సంఘటన జరుగుతుంది. పేతురు 3 సార్లు, మరి 3 సందర్భాల్లో యేసు ప్రభు వారు ఎవరో నేను ఎరగనని యేసు ప్రభువుతో 3.5 సంవత్సరాలు తిరిగి ఆయనతో కూర్చుండి భోజనం చేసి ఆయన చేత పాదాలు కడిగించినటువంటి పేతురు నేను ఎవరినో ఎరగనని ముమ్మారు బొంకినట్లుగా మనం చూస్తున్నాం. ఈలోపు కోడి కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇదంతా ఎప్పుడు జరిగింది? రాత్రి అనేది, తీర్పు అనేది జరగటానికి అసలు ఆస్కారం లేదు. ఇది అన్యాయపు తీర్పు. అందుకనే హడావుడిగా ఈ యొక్క తీర్పు అంతా కూడా రాత్రికి రాత్రే పిలాతు ఎదుట ఆయన మీద నేరం మోపేసేయాలని పిలాతు ఎదుట నిలబెట్టేసి, పస్కా పండుగ రాబోతుంది కాబట్టి ఆయనకి సిలువనెక్కించేసి అవమానపరిచి ఆయన్ని చంపాలనేటువంటి ఉద్దేశము వీళ్ళందరూ కలిగి ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా మరి యేసు ప్రభువుని చంపాలని నిర్ణయించుకొని మరుసటి దినాన వారు తర్వాత మొట్టమొదటిగా అన్నా దగ్గర, తర్వాత కయాపా దగ్గర, తర్వాత మూడవదిగా పిలాతు ఎదుట నిలబెట్టారన్నమాట. పిలాతు ఎదుట అతన్ని నిలబెట్టినప్పుడు అప్పుడు ఉదయమై కోడి కూసింది. మరి పేతురు మాత్రం బొంకినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు, అదేవిధంగా పెద్దలు, అంటే ఈ సెన్హెడ్రిన్ మహాసభకు సంబంధించిన వారందరూ కూడా వారు యేసుని చంపాలనేటువంటి ఆలోచన చేసి ఆయన బంధించి పిలాతు ఎదుటకు తీసుకెళ్ళి రోమా గవర్నర్ అయినటువంటి పిలాతు దగ్గరికి తీసుకెళ్ళి నిలబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు వారందరూ కూడా, మరి పెద్దలు, అదేవిధంగా ప్రధాన యాజకులు, వీరందరూ కూడా మరి ఇన్ని నేరాలు నీ మీద మోపుతున్నారు, నువ్వు ఏం సమాధానం చెప్పుకుంటావని యేసు ప్రభువుని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఒక్క మాటైనా కూడా జవాబు ఇవ్వకుండా ఉన్నందుకు పిలాతు ఆశ్చర్యపడిపోతాడనమాట. ఈ లోపల అతడు అద్భుతాలు, అంటే గలిలయ ప్రాంతములు, ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఆయన అద్భుతం చేశాడు అని, అవన్నీ కూడా ఆయన చేసిన బోధలన్నీ కూడా మేము చూసామన్నప్పుడు పిలాతు అంటాడు, అయితే ఇతడు గలిలయుడా, మరి నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? ఆ గలిలయ ప్రాంతము హేరోదు సంబంధించింది కదా, అతని హేరోదు దగ్గరికి తీసుకెళ్ళండి అని హేరోదు దగ్గరికి పంపిస్తారనమాట. హేరోదు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువుని నిలబెట్టినప్పుడు అతడు ఎంతగానో సంతోషించాడంటే యేసును చూచి. ఎందుకంటే అతడు యేసు గురించి చాలా సంగతులు విన్నాడు. ఆయన ఏ విధంగా ప్రవక్తగా కొనియాడబడుతున్నాడో, ఏ విధంగా ప్రజల చేత, మరి ఏ విధంగా ఆ ప్రజలు ఆయన వెంబడిస్తున్నారు, ఎటువంటి సూచక క్రియలు చేస్తున్నారు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత నేను కూడా ఒక సూచక క్రియలు చూడాలని ఆలోచిస్తున్నాను, నా ఎదుట సూచక్రియలు చేయమని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడన్నమాట. ఏ ప్రశ్నలు అడిగినా కూడా మౌనంగా ఉన్నాడు. దానికి హేరోదు, అదేవిధంగా సైనికులు ఏం చేశారంటే అతన్ని తృణీకరించి అపహసించి ఏం చేశారు, మరలా పిలాతు దగ్గరికి పంపించేస్తున్నారనమాట. మరలా గవర్నర్ అయినటువంటి పిలాతు దగ్గరికి పంపించేసినప్పుడు ఆ యొక్క పిలాతు ఎదుట, పిలాతుకేమో ఇతనిలో ఏ లోపము లేదని క్లియర్ కట్గా వాళ్ళందరూ అసూయ చేత, వారందరూ కేవలం అసూయ చేత యేసు ప్రభుని చంపాలనుకుంటున్నారు. కొన్ని రాజకీయ, మతపరమైన రాజకీయ ప్రలోభాల కోసం, అంటే వారికి ప్రయోజనం కోసం ఇది చేస్తున్నారని పిలాతు గ్రహించాడు. కానీ అందుకనే ఈ నీతిమంతుడిని ఎరిగి కూడా ఆలోచన చేశాడు. ఎలాగైనా కానీ ఈ నీతిమంతుడిని విడిపించాలని ఆలోచన చేసి ఆ యొక్క పస్కా పండగలో అప్పుడు ఉన్నటువంటి ఆచారం ప్రకారము ఒక బందిపోటు దొంగని విడుదల చేయటము అక్కడ ఆనవాయితీ అన్నమాట. అప్పుడు కరుడుగట్టినటువంటి, అంటే ఆ ప్రజలపై దొమ్మి చేసేటువంటి, వారి మీద పడి దోచుకొని చంపేటువంటి కఠికమైనటువంటి, క్రూరుడైనటువంటి, భయంకరుడైనటువంటి బరబ్బాని తీసుకొచ్చి వారి ఎదుట నిలబెట్టి
మరి ఇప్పుడు ఏమంటారు? మరి పండగ సమయంలో ఒకరిని విడుదల చేయాలి కాబట్టి నేను బరబ్బాను విడుదల చేయనా, లేకపోతే యేసు అనబడిన క్రీస్తుని విడుదల చేయనా అని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి మత పెద్దలందరూ కూడా, పెద్దలు, ప్రధాన యాజకులు, వారందరూ కూడా ప్రజలను రెచ్చగొట్టారనమాట. ప్రజలను రెచ్చగొట్టి సిలువ వేయండి, యేసయ్యను సిలువ వేయండి, యేసయ్యను సిలువ వేయండి అని బిగ్గరగా వారందరూ కూడా అనేటట్టుగా, అంటే పిలాతు మీద ఒత్తిడిని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఇంతలో ఆ యొక్క తీర్పు తీరుస్తూ ఉండగా పిలాతు యొక్క భార్య దగ్గర నుంచి ఒక కబురు వచ్చింది. ఏంటా కబురు అంటే, ఇతడు నీతిమంతుడు. తన భర్తకి కబురు పంపుతుంది. నిన్న రాత్రి నాకు కల వచ్చింది, ఆయన గురించి నేను ఎంతగానో కలవరపడ్డాను, ఆయన జోలుకు వెళ్ళవద్దు సుమి, జాగ్రత్తగా ఉండు అని చెప్పినప్పుడు ఎలాగైనా కానీ పిలాతు యేసు ప్రభువాన్ని విడిపించాలనుకున్నారు. అంటే వీళ్ళ యొక్క కోపము చల్లారటానికి సరే కొరడాలతో కొట్టించి యేసు ప్రభువుని వదిలేద్దామని అనుకున్నారు. అయినా కానీ వాళ్ళందరూ కూడా అక్కడ ముక్త కంఠముతో యేసుని సిలువ వేయండి, బరబ్బాను విడుదల చేయండి, యేసు ప్రభువును మాకు విడుదల చేయమని చెప్పినప్పుడు ఇంకా ఏమి చేయాలని ఆలోచన చేయక, అంటే పాలు తోచక మరలా ప్రజల యొక్క మరి మంచితనాన్ని పొందుకోవాలని ఏం చేశాడంటే, నీటిలో చేతులు కడుక్కొని ఇంకా మీరే చూసుకోండి, ఈ నీతిమంతుని యొక్క రక్తము గురించి నేను నిరపరాధిని అని వాళ్ళకి సిలువ వేయటానికి, కొరడాలతో కొట్టించి సిలువ వేయటానికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు యేసు ప్రభువుని ఈ సైనికులందరూ కూడా పట్టుకొని ఎక్కడికి తీసుకెళ్లారంటే అధికార మందిరంలోనికి తీసుకువెళ్ళి సైనికులందరూ కూడా ఏం చేసి అందరూ కూడుకున్నారంట. మరి ఎంతమంది సైనికులు ఉన్నారో మనకు తెలియదు. వాక్యం ఏం చెప్తుందంటే సైనికులందరినీ సమకూర్చినట్లుగా మనం చూస్తున్నాం. వారందరినీ సమకూర్చి ఆయన మీద ఉన్నటువంటి మరి వస్త్రములన్నీ కూడా తీసివేసి ఆయన మొలకు ఒక ఎర్రని అంగీని కట్టి వారందరూ కూడా ఏం చేశారంటే ఆయన ముండ్ల కిరీటములు అల్లి, ఒక కిరీటముగా ముండ్లను ఒక కిరీటముగా అల్లి ఆయన తల మీద పెట్టి, అంత మాత్రమే కాకుండా ఒక రెల్లును తీసుకొని ఆయన చేతిలో పెట్టి యూదుల రాజా శుభమని అపహసించి ఆ రెల్లును తీసుకొని తన తల మీద కొట్టి అతని మీద ఉమ్ము వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అంత మాత్రమే కాకుండా వారు మరలా యేసయ్య బట్టలు, ఆయన బట్టలు మరలా తొడిగించి ఏం చేశారంటే మరి 39 కొరడా దెబ్బలు యేసు ప్రభువారు మరి ఆయన పొందినటువంటి, ఆయన సిలువలో మరి మరణించడానికి ముందు ఆయన రోమీల యొక్క వారి యొక్క సిలువ విధానాన్ని విధించే విధానం ప్రకారము 39 ఆయన కొరడా దెబ్బలు ఆయన మీద మరి చాలా భయంకరమైన రీతిగా, రోమీల యొక్క వాళ్ళు వాడే కొరడాలు మనం చూసినట్లయితే ఇక్కడ మనము పశువులను తోలటానికి, ఎద్దులను లేకపోతే అవి తోలటానికి వాడేటువంటి చెన్నాకోల్ లాంటిది కాదు. అవి చాలా మనం చూసినట్లయితే ఈ యొక్క పశువుల యొక్క చర్మముతోటి దాన్ని అల్లి ఏం చేస్తారంటే ఆ యొక్క తోళ్ళకి కింద లోహపు గుండ్లు, ఆ లోహపు గుండ్లు, అదేవిధంగా మనం చూసిన ఎముకలతో విరిగిపోయిన ఎముకలతో అమర్చబడినటువంటివి రీతిగా ఉండి అవి వాటితో ఆ కొరడాలతో కొడుతూ ఉంటే దేహములో ఉన్నటువంటి మాంసము, అంటే ఒక్కసారి ఒక్క కొరడా విరించినప్పుడు అది చుట్టూతా తిరిగి వస్తుందండి. చుట్టూతా తిరిగి వచ్చి మనిషి యొక్క చర్మాన్ని పట్టుకొని లాగుతూ ఉన్నప్పుడు ఆ మాంసపు ముద్దలనేవి బయటికి వచ్చి పడుతూ ఉండే అన్నమాట. అంత క్రూరాతి క్రూరముగా యేసు ప్రభు వారిని తల నుంచి అరిపాద వరకు కూడా కొరడాలతో ఆయన్ని హింసించినట్లుగా మనం చూస్తున్నాం. కొరడాలతో హింసించి మరలా ఆయన బట్టలు తొలగించి తర్వాత ఆయన భుజంపై భారభరితమైనటువంటి సిలువను మోపి ఆ యొక్క గొల్గతా వీధుల్లో మనం చూసినట్లయితే ఆ యొక్క మరి వీధుల్లో ఆయన యెరూషలేము వీధుల్లో ఆయన్ని ఆ యొక్క గొల్గతా మార్గానికి ఆయన్ని మరి ఆ యొక్క భారభరితమైనటువంటి సిలువతో ఆయనని నడిపించి ఎన్నో పర్యాయాలు ఆయన పడిపోయి లేస్తూ ఆయన ఎన్నో శ్రమలు అనుభవిస్తూ అక్కడ కల్వరి కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కల్వరి ఆయన మోస్తున్నటువంటి సిలువపై ఆయన పరుండు పెట్టి చేతులలో కాళ్ళలో
మేకులు దిగ్గొట్టి ఆ ఒక గుంట తీసి ఆ సిలువను దాంట్లో దిగవేసి అప్పుడు యేసు ప్రభువారు మరి ఇంచుమించు ఆ 12 గంటల సమయంలో యేసు ప్రభువారు ప్రపంచాన్ని అంతటినీ కూడా మరి ప్రభావితం చేసినటువంటి 7 ముత్యము లాంటి మాటలు ఆఖరి ఆ ఘట్టములో యేసు ప్రభువారు కల్వరి శిలువలో పలికినటువంటి 7 అమూల్యమైనటువంటి మాటలు ఆయన పలికారు. ఈ సమయంలో మనము ఆ 7 మాటలు మనం ధ్యానం చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా జరిగినటువంటి చరిత్ర ఎందుకు చెప్పానంటే, యేసు ప్రభువారు ఆలోచన చేయండి, 39 కొరడా దెబ్బలు, వీపు మీద భారమైన సిలువ, భరించలేనటువంటి అవమానం. అంటే యేసు ప్రభువారు వెళ్తూ ఉన్నప్పుడు అందరూ కూడా చూసి ఆయన్ని ఎగతాళి చేసినట్లుగా మనం చూడగలుగుతాం. ఆయన ఎగతాళి చేసినట్లుగా అంటే అది అవమానంతో సమానం అన్నమాట. ఆయన ఉమ్ము వేశారు, పిడిగుద్దులు గుద్దారు, హేళన చేశారు, చేతుల్లో కాళ్ళలో మేకులు దిగ్గొట్టి అంతగా చిత్రహింసలు గురి చేసినా కూడా యేసు ప్రభువారు ఆ యొక్క బాధలో నుండి ఆఖరిగా ఆయన తండ్రికి తన యొక్క ఆత్మను అప్పగించుకునే పోయే ముందు ఆయన 3 మాటలు వెలుగు ఉండగా ఆయన పలికాడు, 4 మాటలు చీకటిలో పలికాడనమాట. ఆ యొక్క 7 మాటల్లో మొట్టమొదటి మాట చదువుకుందాం. మొట్టమొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పెను. చాలు. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన అవమానాల మధ్యన, అపహాస్యాల మధ్యన, ఆయనని అంతగా చిత్రహింసలకి గురి చేసినటువంటి ఆ యొక్క పరిస్థితిలో కూడా మనం చూసినట్లయితే యేసు ప్రభువారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని యేసు ప్రభువారిని హింసించినటువంటి ఆ యొక్క రోమీల నిమిత్తము, అంటే రోమా సైన్యము నిమిత్తము, అదేవిధంగా అన్యాయపు తీర్పు తీర్చినటువంటి గవర్నర్ని కానీ వారందరినీ కూడా, వారు మాత్రమే కాకుండా మరి ఆధ్యాత్మికమైనటువంటి అంధత్వంలో ఉన్నటువంటి యూదుల నిమిత్తము కూడా మనం చూసినట్లయితే వారందరి కోసము యేసు ప్రభువారు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రికి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని వేడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఏమి బోధించారో, ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాల్లో ప్రత్యేకంగా ఆయన సేవా పరిచర్లో ఏది బోధించారో దానిని ఇక్కడ చేసి చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దాన్ని చేసి కనపరుస్తున్నారు. ఆయన ఏమని బోధించారు ఒకసారి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము, 44వ వచనం ఒకసారి చదవండి. 44. నేను మీతో చెప్పునదేమనగా మీరు లోకమందున్న మీ తండ్రికి పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా యేసు ప్రభువారు ఇక్కడ ఆయన కల్వరి శిలువలో ఇక్కడ ఆయన పలుకుతున్నటువంటి మొదటి మాట గురించి మనం ఆలోచన చేస్తే ఆయన ఏది బోధించారో ఈ మాట ఇప్పుడు చదివించిన వచనము యేసు ప్రభువారు ఆ యొక్క మరి కొండ మీద ప్రసంగంలో చేసినటువంటి మాటల్లో ఆయన ధన్యతలు చెప్తున్న సమయంలో ఆయన చెప్పినటువంటి మాటలు మనం చూసినట్లయితే పరలోకపు తండ్రికి పిల్లలు ఉన్నట్లుగా ఆయన ఏమని చెప్తున్నారు, మీ శత్రువులను ప్రేమించండి, హింసించే వరకు వారి కొరకు ప్రార్థన చేయి. ఇక్కడ శత్రువులను యేసు ప్రభువారిని అవమానపరిచిన, అపహాస్యము చేసిన, ఆయనని క్షత్రహింసలకు గురి చేసిన, అనేక రీతులుగా సూటిపోటి మాటలతో ఆయనకి అవహేళన చేసిన వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయనను హింసించినటువంటి వారి కోసము ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, శత్రువులను ప్రేమించాడు, హింసించే వారి కొరకు ప్రార్థించడం అనేది చాలా ఆలోచించదగ్గ విషయం అని మనం తెలుసుకోవాలి.
ఈరోజున ప్రియ దేవుని సంగమా, మనము చాలా సందర్భాల్లో మనుషులు మాటలు చెప్తారు కానీ చేతలు చేసి చూపించరు. చెప్పే మాటలు చేతల్లో చూపించరు ఎవరైనా కానీ యేసు ప్రభు వారు మాత్రము ఆయన మాటలు చెప్పేవాడే కాదు, కానీ ఆయన చేతల్లో కూడా దాన్ని కనపరిచేటువంటి వాడని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఆయన ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. ఈరోజున ప్రియ దేవుని సంగమా, మన జీవితాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. యేసు ప్రభు మాదిరినే తన శిష్యులు కూడా, అపోస్తులు కూడా మనం చూసినట్లయితే ఆ రీతిగానే శత్రువులను ప్రేమించారు, హింసించే వారి కోసం ప్రార్థన చేశారు. స్టెఫను మనం చూసినట్లయితే అతన్ని హతసాక్షిగా గురి చేస్తున్నప్పుడు రాళ్ళు రువ్వి, అతని సువార్త ప్రకటిస్తున్నందుకు రాళ్ళు రువ్వి అతన్ని చంపుతున్నందుకు అప్పుడు ప్రభువా వీరు వారి మీద ఈ పాపము మోపవద్దని గొప్ప శబ్దంతో ఆయన పలికినట్లుగా మనం చూస్తున్నాం. స్టెఫను కూడా యేసు ప్రభువులాగా తనని హింసించేటువంటి వారి కోసము ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజున ప్రియ దేవుని సంగమా, మన జీవితాల్లో కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మనము కూడా నిజంగా మనని హింసిస్తున్నటువంటి వారి నిమిత్తము, మనని బాధిస్తున్నటువంటి వారికి, ప్రత్యేకంగా సిలువను మనం ఎత్తుకొని వెంబడిస్తున్నప్పుడు ప్రభువుని బట్టి మనని హింసిస్తున్నటువంటి వారిని, ప్రభువుని బట్టి మనని ద్వేషించేటువంటి వారిని, ప్రభువుని బట్టి మనని అవమానించేటువంటి వారిని, వారు మనని ఆ రీతిగా ప్రభువు కోసము మనని అవమానిస్తున్నప్పుడు మనం వారి పట్ల ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాం? తిరిగి మనం దుర్భాషలాడేటి వారంగా మనం ఉంటున్నామా? తిరిగి మనం కోపాన్ని వెళ్ళగక్కేటువంటి వారంగా ఉంటున్నామా? లేకపోతే యేసు ప్రభువారు కల్వరి శిలువలో చూపినటువంటి ప్రేమను మనం చూపగలుగుతున్నామని మన జీవితాలను మనం పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి. మీ అందరికీ తెలుసు, గ్రహం స్టెయిన్స్ అనేటువంటి ఒడిశా ప్రాంతంలో గొప్ప పరిచయం చేసినటువంటి ఆ యొక్క మిషనరీని మనం చూసినట్లయితే, మరి అతడు యేసు ప్రభు యొక్క నామాన్ని ప్రకటిస్తూ అనేక మందిని ప్రభు వైపుకి నడిపిస్తున్నారని ఒకానొక సందర్భంలో గ్రహం స్టెయిన్స్ని, అదేవిధంగా తన యొక్క ఇద్దరు కుమారులు, ఫిలిప్ అనేటువంటి కుమారుడు మరి 10 సంవత్సరాలు, తిమోతి అనే కురాడు మరి 6 సంవత్సరాలు, వారి ముగ్గురిని కూడా దుండగులు ముట్టడించి కారు మీద కిరోసినాయిల్ పోసి, పెట్రోల్ పోసి తగలబెట్టి ఆ యొక్క వారి దేహాలను పూర్తిగా బుగ్గి అయిపోయేటట్టుగా చేశారన్నమాట. ఒకానొక ఇంటర్వ్యూలో అతని భార్యను మరి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, ఆమె పేరు గ్లాడీ అనమాట. ఆమె ఏం చెప్తుందంటే, నేను పగ తీర్చుకొను, నేను వారిని క్షమిస్తానని ఆమె చెప్పగలిగిందనమాట. ఎందుకంటే క్రీస్తు ప్రేమను బట్టి ఆమె ఆ మాట చెప్పగలిగినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున క్షమించడం క్రైస్తవ జీవితంలో ఒక భాగము కావాలి. ఏంటి చెప్పండి? క్షమించడం క్రైస్తవ జీవితంలో ఒక భాగము కావాలి. ఆ రీతిగా మనము క్షమించలేకపోతున్నాం. మనము కొన్ని సందర్భాల్లో మనము భావోద్వేగాలను అనుసరించి మనం పోకడలో మనం ఉంటాము, కానీ క్రియారూపకంలోకి వచ్చేపాటికి దాన్ని నిజంగా కనపరచడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కానీ యేసు ప్రభు వారు మాత్రము దాన్ని చేసి చూపించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని యేసు ప్రభు వారు, మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించమని చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో మనకి విరోధులు ఏర్పడతారు. మనం ఏం చేయకపోయినా కూడా మనుషులు మనకి విరోధులుగా మారుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మన పొరపాట్ల వల్ల మనుషులు మనకి విరోధులుగా మారుతారు. దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనకి విరోధముగా ఉన్నటువంటి వారిని క్షమించండి, అప్పుడు మీ ప్రార్థన ఆలకిస్తానని యేసు ప్రభు వారు చెప్తున్నారు. పౌలు భక్తుడు కూడా ఏమని చెప్తున్నాడంటే, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తు యేసునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి అని చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31-32 వచనాల్లో. ఈ రోజున మనము దేవుడు క్రీస్తు మనల్ని ఎలాగ క్షమించారో, ఇందాక మన స్త్రీల సమాజం వారు పాట పాడారు కదా, ఎలాగ క్షమించారు? మనమింకనూ పాపులమై ఉండగా, దేవుని యొక్క ఉగ్రతకు మనము గురవటానికి మనము సిద్ధముగా ఉండి ఉండగా, ఆయన మనల్ని
ప్రేమించి మనల్ని క్షమించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, మనము కూడా ఇక్కడ పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు. అల్లరి, నేను కొంచెం పిల్లల్ని అదుపులో ఉంచాలి దయచేసి తల్లిదండ్రులు. కొంచెం ఇక్కడ ఈ కెమెరా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తెలుసుకోకుండా వాళ్ళు కొంచెం చూసుకోండి అమ్మ దయచేసి. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యేసు ప్రభు వారు సెలవిచ్చడమే కాకుండా పౌలు భక్తుడు కూడా ఒకరినొకరు క్షమించుకునేటువంటి తత్వాన్ని అలవర్చుకోమని చెప్తున్నాడు. అందుకని ఒక భక్తుడు అంటున్నారు, ఫర్గివ్నెస్ ఇస్ నాట్ ఎన్ ఆప్షన్ ఫర్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ బట్ ఇట్స్ ఎ కమాండ్ అంటాడు. దాని అర్థం ఏంటంటే, క్షమించడం అనేది ఒక విశ్వాసికి, అది మనం చూసినట్లయితే ఒక ఎంపిక కాదు. ఇష్టం ఉంటే నేను క్షమిస్తాను, లేకపోతే లేదా అని ఎంపిక చేసుకోవటానికి వీల్లేదు. ఖచ్చితంగా అది ఆజ్ఞ. ఖచ్చితంగా విరోధము ఎవరి పక్షాన మనకుంటే క్షమించాలని యేసు ప్రభు వారు ఖచ్చితంగా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఇక్కడ యేసు ప్రభు వారు ప్రవచన నెరవేర్పు కోసము కూడా ఈ మాట పలుకుతున్నారు. ఇది ముందే చెప్పాల్సింది, కానీ రెండవ విధంగా చెప్తున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు మాదిరిని చూపించడానికి, శత్రువుల్ని ఎలాగ ప్రేమించాలి, ఎలాగ క్షమించాలి, మాదిరిని చూపటానికి ఆయన ఈ ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని. రెండవదిగా ప్రవచనాలు నెరవేర్చబడటానికి, యేసు ప్రభు వారు కల్వరి శిలువలో పలికిన ప్రతి మాట ఆయన ప్రవచన నెరవేర్పు కోసము అది జరిగించారని మనం తెలుసుకోవాలి. మనము ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనం చివరి భాగం మనం చదివినట్లయితే, అతిక్రమము చేయువారి అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి ఇక్కడ యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు? ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నారు? అనేకుల పాపాలను భరిస్తూ తిరుగుబాటు చేసేటువంటి వారి కోసము విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తిరుగుబాటు చేసినటువంటి వారి పక్షాన యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది ప్రవచన నెరవేర్పు కోసం జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, మనము చాలా ఒక అపోహలోకి వెళ్ళిపోతాం. ఎంత ఘోరపాపినైనా యేసయ్య క్షమిస్తాడు. అలాగని ఇలాగా ప్రత్యేకంగా యూదులకి, ప్రత్యేకంగా రోమీల సంగతి పక్కన పెడితే యూదుల్ని పరిపూర్ణంగా యేసు ప్రభు వారు ఇక్కడ క్షమించమని ప్రార్థన చేసినందుకు దేవుడు క్షమించాడా యూదుల్ని? చెప్పాలి. క్షమించాడా? క్షమించలేదు. పరిణామాలు ఎదుర్కొన్నారు. 40 సంవత్సరాలు దేవుడు ఆ ఉగ్రతను, రోమీల యొక్క 70వ సంవత్సరం AD 70లో మనం చూసినట్లయితే రోమీలు ఆ యొక్క యెరూషలేము మందిరాన్ని పరిపూర్ణంగా ధ్వంసము చేసినట్లుగా మనం చూస్తున్నాం. పరిపూర్ణంగా దాన్ని నాశనము చేసేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఉగ్రతను దేవుడు 40 సంవత్సరాలు యేసు చేసిన ప్రార్థనకి వాయిదా వేశారు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, అజ్ఞానముతో తెలియకుండా తప్పు చేస్తే దానికి మనం చూసినట్లయితే దానికి ఏమాత్రము కూడా ఎటువంటి మనం చూసినట్లయితే ఈ యొక్క సాక్రిఫైసెస్ అంటే బలులు అనేటువంటివి అవసరం లేదు. కానీ తెలిసి వీరు చేశారు పాపము, అన్యాయపు తీర్పు. వీరందరూ కావాలని యేసు ప్రభు వాళ్ళని చంపాలని ఉద్దేశముతో వారు డెలిబరేట్గా, ఇష్టపూర్వకంగా వారు తెలిసే వారు పాపము చేశారు. కాబట్టి తెలిసి పాపము చేసిన దానికి ప్రాయశ్చిత్తముగా వారు బలి అర్పించాలి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దానికోసం వారు ఏమాత్రము కూడా వారి యొక్క జీవితాలను మనం చూసినట్టు దేవుని తట్టుకు తిప్పుకోలేకపోయారు. కాబట్టి ఈ రోజున ఇక్కడ వీరందరూ కూడా ఎవరెవరైతే పాపం చేశారో వారందరూ కూడా ఇష్టపూర్వకంగా, అజ్ఞానంలో పాపం చేసిన, తెలియకుండా పాపం చేసిన వారు ఎవ్వరూ లేరు. ప్రత్యేకంగా యూదుల గురించి మనం చూసినట్లయితే వారు ఇష్టపూర్వకంగానే చేశారు. కాబట్టి దేవుడు ఆ ఉగ్రత వారి మీదకి 40 సంవత్సరాలు ఆపి తర్వాత మరలా ఆ ఉగ్రతను దేవుడు వారి మీదకి పంపించి ఏ విధంగా ఆ యొక్క యెరూషలేముని నాశనం చేయటం అనేది జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అదంతా చరిత్ర. కాకపోతే ఈ రోజున ప్రత్యేకంగా మనము ఏం తీసుకోవాలి ఈ వచనంలో నుండి అంటే, ప్రభువు వారు పలికిన మొదటి మాటలో నుంచి ప్రభువు ఎలాగా క్షమించటం మనకు నేర్పించారో అదేవిధంగా మనము కూడా
క్షమించడం మనం నేర్చుకోవాలి. మనము దాన్ని అలవర్చుకోవాలి. ఇందాక చెప్పానుగా, క్షమించడం క్రైస్తవ జీవితంలో ఒక భాగము కావాలి. ఆ విధంగా భాగము ఎప్పుడవుతుందో అప్పుడే దేవుని యొక్క కృపకు మనము పాత్రలవుతాం. ఈ సమయంలో మన కుటుంబ బంధాలు, వివాహ బంధాల్లో సక్రమంగా ఉండాలన్న భార్యాభర్తల మధ్యన కొన్ని సందర్భాల్లో మనస్పర్ధాలు వస్తూ ఉంటాయి, విభేదాలు వస్తూ ఉంటాయి. క్షమించేటువంటి తత్వం మనకు ఉన్నప్పుడే ఆ కుటుంబము కలకాలము నిలుస్తుంది. అదే రీతిగా ఒకవేళ క్షమించే తత్వం లేకపోతే ఎడముఖం పెడముఖంగా జీవించేవారుగా ఉంటారు. ఆ యొక్క కుటుంబ బంధాలు అనేవి ఎల్లకాలము కూడా నిలవు అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, క్రీస్తు యొక్క క్షమించేటువంటి ప్రేమ చూపించే తత్వాన్ని మన యొక్క జీవితంలో ప్రతి ఒక్క విభాగాల్లో, మనం ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో, మన కుటుంబాలలో, మన పిల్లల విషయంలో, సంఘము విషయంలో, అన్ని విషయాల్లో మనం ప్రేమను కనపరిచినప్పుడు దేవుని యొక్క మహాకృపను మనం పొందుకునేటువంటి కృపను దేవాతి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి యేసు ప్రభువారు పలికిన మొదటి మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరి ఎరుగురు కనుక వీరిని క్షమించమని మరి ఆయన్ని హింసించిన వారిని, ద్వేషించిన వారిని, మరి ఆయన్ని ఆ చిత్రవధకు గురి చేసిన వారందరినీ కూడా వారి కోసం ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. మన జీవితాలు, మన బ్రతుకులను మనం పరిశీలన చేసుకుందాం. మింటికి మంటికి మధ్యన వ్రేలాడే, మింటికి మంటికి మధ్యన వ్రేలాడే, యేసు పలికెను ఏడు మాటలు, యేసు పలికెను ఏడు మాటలు, జగతికంతకు జీవపు మాటలు, మింటికి మంటికి మధ్యన వ్రేలాడే, మింటికి మంటికి మధ్యన వ్రేలాడే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు క్షమించమని వేడే. అవునయ్యా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు క్షమించమని వేడెను, మింటికి మంటికి మధ్యన వ్రేలాడే. హల్లెలూయా. మంచిది. రెండవదిగా